హ్మ్. ఇంట్లోకి దుమ్ము, ధూళి వస్తుందని భయపడి మనం కిటికీలు పూర్తిగా మూసేశామనుకోండి. అప్పుడు లోపల ఊపిరాడక ఉక్కిరిబిక్కిరవుతాం కదా. ఎగ్జాక్ట్లీ. సరిగ్గా అదే జరుగుతుంది. మనకు ప్రాణదానమిచ్చే ఆ స్వచ్ఛమైన గాలి కావాలంటే ఆ మాత్రం దుమ్మును భరించక తప్పదు. అవును, అది చాలా ప్రాక్టికల్ విషయం. రైట్. కానీ ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే ఈ చిన్న లాజిక్ని మనం మన వ్యక్తిగత జీవితంలోనూ, ముఖ్యంగా మన పెట్టుబడుల విషయంలోనూ మర్చిపోతుంటాం. ఈనాటి మన లోతైన విశ్లేషణలో మనం మాట్లాడుకోబోయేది సరిగ్గా ఇదే. చాలా ఆసక్తికరమైన టాపిక్ ఇది. అవును. జీవితంలో అయినా, స్టాక్ మార్కెట్లో అయినా కేవలం 100% మంచి మాత్రమే జరగాలి, ఎలాంటి ప్రతికూలతలు ఉండకూడదు అని మనం కోరుకోవడం వల్ల మన కళ్ళెదురుగా ఉన్న అద్భుతమైన అవకాశాలను ఎలా కోల్పోతామో ఈరోజు మనం విడమర్చి చూద్దాం. ఖచ్చితంగా. అంటే ఈ కిటికీ మరియు దుమ్ము కాన్సెప్ట్ని గమనిస్తే అది మన మానవ నైజాన్ని, మన సైకాలజీని చాలా పర్ఫెక్ట్గా రిఫ్లెక్ట్ చేస్తుంది. ఎలా అంటారు? ఏంటంటే మన మెదడు ఎప్పుడూ ఒక రకమైన భద్రతను కోరుకుంటుంది. ఏదైనా కొత్త విషయం జరిగినప్పుడు లేదా ఒక కొత్త పరిస్థితి ఎదురైనప్పుడు అందులోంచొచ్చే ప్రతికూలతను చూసి మనం ముందు భయపడతాం. రైట్. అంటే ఆ దుమ్మొస్తుందేమో అన్న భయమనమాట. అవును, ఆ భయంతో ఆ స్వచ్ఛమైన గాలిని వదులుకోవడానికి సిద్ధపడటం అనేది ఒక డిఫెన్స్ మెకానిజం. మనస్తత్వశాస్త్రం ప్రకారం చూస్తే ఇది మన చుట్టూ గీసుకునే ఒక కృత్రిమ రక్షణ వలయం లాంటిది. ఓహో, అంటే మనల్ని మనం కాపాడుకుంటున్నాం అనుకుంటాం. నిజమే. ఈ రక్షణ వలయం మనల్ని సురక్షితంగా ఉంచుతుందన్న భ్రమలో అసలు మన ఎదుగుదలకు అవసరమైన ఆక్సిజన్నే మనం కట్ చేసుకుంటున్నామన్న సత్యాన్ని మనం చాలాసార్లు గ్రహించలేము. ఓకే, దీన్ని కొంచెం ప్రాక్టికల్గా ఆలోచిద్దాం. ముందుగా ఈ కాన్సెప్ట్ని మన దైనందిన జీవితానికి, ముఖ్యంగా మన మానవ సంబంధాలకు అన్వయించి చూద్దాం. తప్పకుండా. ఉదాహరణకు, ఎవరైనా నాకు జీవితంలో 100% పర్ఫెక్ట్గా ఉన్న వ్యక్తులే పరిచయం కావాలి, నా మనసు నొప్పించేవాళ్ళు ఒక్కరు కూడా నా దరికి రాకూడదు అని డిసైడ్ అయితే ఏమవుతుంది? ఒక రకంగా చెప్పాలంటే అది అసాధ్యం గదా. అదే కదా. మనం సమాజంలో ప్రయాణిస్తున్నప్పుడు ఎంతో మందిని కలుస్తాం. కానీ నేను కేవలం పర్ఫెక్ట్ వ్యక్తులతోనే స్నేహం చేస్తాను అని కూర్చుంటే నాకు తెలిసి జీవితాంతం వాళ్ళు ఒంటరిగానే మిగిలిపోతారు. ఖచ్చితంగా. ఎందుకంటే మానవ సమాజంలో మంచి మరియు చెడు ఎల్లప్పుడూ ఒకే ప్యాకేజీలో వస్తాయి. పూలు ఉన్న చోట ముళ్ళున్నట్టే అనుకోండి. ఒక సుదీర్ఘమైన ప్రయాణంలో మనం 100 మందిని కలిసినప్పుడు వాళ్లలో రకరకాల మనస్తత్వాలున్నవారుంటారు. మన జీవితంలో ఒక మంచి స్నేహితుడు దొరకాలి అంటే ముందు ఆ 100 మందితో మనం సంభాషించాలి. పరిచయాలు అనే ఆ కిటికీని తెరిచి ఉంచాలి. అవును, అందర్నీ కలవాలి. రైట్. ఆ వచ్చేవారిలో కొంతమంది స్వార్థపరులుండొచ్చు, కొంతమంది మనల్ని ఇబ్బంది పెట్టొచ్చు. వాళ్ళందరూ ఈ దుమ్ము లాంటివారన్నమాట. ఆ తర్వాత కాలక్రమంలో మనం ఆ చెడ్డవారిని వడపోసి మంచివారిని మాత్రమే మనతో ఉంచుకోగలుగుతాం. అంతే. కానీ నాకెవరి వల్ల ఎలాంటి కష్టం కలగకూడదు అని ముందే తలుపులు మూసేసుకుంటే లాభం లేదు అంటారు. మీరు చెప్పినట్లు అందరికీ కిటికీలు తెరిచి ఉంచితే నష్టం చేసేవాళ్లను కూడా మనం భరించాలా? ఇక్కడే మనం కొంచెం జాగ్రత్త పడాలి. అదే నా పాయింట్. వాళ్ల వల్ల మనం మానసికంగానో ఆర్థికంగానో దెబ్బతినే ప్రమాదం ఉంది కదా. దుమ్ము ఇంట్లోకొచ్చి ఇల్లంతా పాడైపోకుండా మనల్ని మనం ఎలా కాపాడుకోవాలసలు? మంచి ప్రశ్న. ఇక్కడే మనం జాలి అంటే కిటికీకి వేసే దోమల తెర కాన్సెప్ట్ని వాడుకోవాలి. ఓకే, మెష్ అంటారు కదా, అది. అవునవును. మనం కిటికీలు తెరిచే ఉంచుతాం, కానీ దానికొక జాలినమర్చుతాం. అప్పుడు దుమ్ము, ధూళి ఆ జాలికి ఆగిపోతాయి. కేవలం స్వచ్ఛమైన గాలి మాత్రమే లోపలికొస్తుంది. అద్భుతం. మరి మానవ సంబంధాలలో ఈ జాలి అంటే ఏమిటి? మానవ సంబంధాలలో ఈ జాలి మరేమిటో కాదు, మన బౌండరీస్, అంటే మన పరిమితులు. మనం కొత్త వ్యక్తులను కలుస్తాం, స్నేహాలు చేస్తాం, కానీ ఎంతవరకు వారిని మన వ్యక్తిగత జీవితంలోకి అనుమతించాలి, ఎంతవరకు నమ్మాలి అనే ఒక స్పష్టమైన గీతను మనం గీసుకోవాలి. చాలా క్లియర్గా చెప్పారు. ఎవరైనా ఆ పరిధి దాటుతున్నారు, మనల్ని మోసం చేస్తున్నారు అనిపిస్తే ఆ బౌండరీ అనే జాలి వారినక్కడే ఆపేస్తుంది. కష్టాలొస్తాయని కిటికీలు మూసేయడం పరిష్కారం కాదు. దానికి సరైన జాలిని ఏర్పాటు చేసుకోవడమే అసలైన పరిష్కారం. వావ్! ఈ ఫిల్టరింగ్ కాన్సెప్ట్ చాలా లాజికల్గా ఉంది. అయితే నాకు తెలిసి ఈ ఐడియా కేవలం మనుషులకే కాదు, మన డబ్బుకి, ముఖ్యంగా మన స్టాక్ మార్కెట్ పెట్టుబడులకు కూడా పర్ఫెక్ట్గా అప్లై అవుతుంది కదా. 100% అప్లై అవుతుంది. ఎందుకంటే మార్కెట్ ఒకే రేంజ్లో ఉండి విపరీతంగా విసుగు పుట్టిస్తున్న సమయంలోనే చాలామంది కంగారుపడి కిటికీలు మూసేస్తుంటారు కదా. అవును, ఇదొక అద్భుతమైన పోలిక.
స్టాక్ మార్కెట్లో మదుపరుల సహనాన్ని అత్యంత దారుణంగా పరీక్షించేది కిందకి పడిపోయే మార్కెట్ కాదు. మార్కెట్ వేగంగా పైకి వెళ్లదు, అలా అని క్రాష్ అయ్యి కిందకి పడిపోదు. ఒకే రేంజ్లో పైకి కిందికి ఊగులాడుతూ ఉంటుంది అంటారా? అవును, నెలల తరబడి, ఒక్కోసారి ఏళ్ల తరబడి ఒకే దగ్గర ఉండిపోయి తీవ్రంగా ఫ్రస్ట్రేట్ చేస్తుంది. ఆ గ్రైండింగ్ ఫేజ్ అనేది ఇన్వెస్టర్లకు నిజంగా ఒక మానసిక హింస అని చెప్పొచ్చు. నిజమే. అంటే ఇప్పుడు బుల్ రన్ ఉంటే అందరికీ లాభాలొస్తాయి. బేర్ మార్కెట్లో స్పష్టంగా క్రాష్ అవుతుంటే కూడా షార్ట్ సేల్ చేసి డబ్బు సంపాదించే వాళ్ళుంటారు గదా. కరెక్టు. రెండు వైపులా అవకాశాలుంటాయి. కానీ ఈ సైలెంట్ ఫేజ్లో ఏ స్టాక్ కొన్నా పెరగదు, అమ్మి పక్కన పెట్టితే పడదు. ఇది విపరీతమైన ఫ్రస్ట్రేషన్ ఇస్తుంది. ఆ నాయిస్ని భరించలేక చాలామంది తమ డీమ్యాట్ అకౌంట్స్ క్లోజ్ చేసి యాప్స్ డిలీట్ చేసి వెళ్ళిపోతారు. సరిగ్గా అదే జరుగుతుంది. ఆ విసుగు పుట్టించే వాతావరణమే ఇందాక మనం మాట్లాడుకున్న దుమ్ము. ఆ ఫ్రస్ట్రేషన్కి తట్టుకోలేక చాలామంది శాశ్వతంగా ఇన్వెస్టింగ్కి కిటికీలు మూసేస్తారు. అర్థమవుతుంది. కానీ అసలు సైకాలజీ ఇక్కడ వర్కౌట్ అవుతుంది. స్టాక్ మార్కెట్లో ఎప్పుడూ బుల్ రన్ వల్ల మనం గొప్ప ఇన్వెస్టర్స్ అయిపోం, తెలుసా? అవునా? అందరూ బుల్ రన్లోనే కదా డబ్బులు చూస్తారు. ప్రతీదీ పైకి వెళ్తున్నప్పుడు ఎవరైనా డబ్బు సంపాదిస్తారు. కానీ నిజమైన ఎదుగుదల, ఒక బలమైన పోర్ట్ఫోలియో ఇలాంటి కష్టమైన సైలెంట్ మార్కెట్లోనే తయారవుతుంది. ఎలా అంటారు? దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఉదాహరణకు, ఒకసారి ఒక పెద్ద జబ్బు పడితే మన శరీరానికి యాంటీబాడీస్ డెవలప్ అయి ఇమ్యూనిటీ ఎలా వస్తుందో ఆలోచించండి. వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. ఎగ్జాక్ట్లీ. ఇలాంటి ఫ్రస్ట్రేటింగ్, గ్రైండింగ్ ఫేజ్లను చూసిన మదుపరుల మెదడుకు కూడా ఒక ఇమోషనల్ ఇమ్యూనిటీ వస్తుంది. ఈ సైలెంట్ ఫేజ్ అనేది ఒక ఫిల్టర్ లాగా పనిచేసి బలహీనమైన ఇన్వెస్టర్లను మార్కెట్ నుంచి పూర్తిగా బయటికి పంపేస్తుంది. ఓహో, అంటే ఒక రకంగా మార్కెట్ తనను తాను శుభ్రం చేసుకుంటోంది అంటారా? అవును, ఖచ్చితంగా. కానీ ఇక్కడ నాకొక సందేహం. భవిష్యత్తు కోసం పాఠాలు నేర్చుకోవడం, ఇమ్యూనిటీ పెంచుకోవడం అంతా వినడానికి బాగానే ఉంది. కానీ మార్కెట్ ఎటూ కదలకుండా ఒకే రేంజ్లో ఉన్నప్పుడు నిజంగా అందులో వజ్రాల్లాంటి స్టాక్స్ దొరుకుతాయా? ఎందుకు దొరకవు? చాలా దొరుకుతాయి. ఆ నిశ్శబ్ద మార్కెట్లలో కూడా ఎవరైనా లాభాలు సంపాదించిన దాఖలాలు మన చరిత్రలో ఉన్నాయా అసలు? ఖచ్చితంగా ఉన్నాయి. దీన్ని మన భారతీయ మార్కెట్ల చరిత్రలోని ఒక పెద్ద టైం ఫ్రేమ్ని తీసుకుని చూస్తే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఏ సంవత్సరం గురించి మాట్లాడుతున్నారు? 2010 నవంబర్ నుండి సుమారు 2016 వరకు ఉన్న కాలాన్ని చూద్దాం. ఆ సమయంలో మన దేశపు ప్రధాన సూచి అయిన నిఫ్టీని తీసుకుంటే అది దాదాపు 6,000 నుండి 6,300 పాయింట్ల మధ్యనే ఒక బాక్స్లో ఇరుక్కుపోయి కొట్టుమిట్టాడుతూ ఉండిపోయింది. అవును అవును, దాదాపు 5-6 ఏళ్ల పాటు మార్కెట్ ఇండెక్స్ ఎక్కడికి వెళ్లలేదు. కేవలం 100 పాయింట్ల రేంజ్లోనే ఆగిపోయింది. అంటే ఆ సమయంలో పెట్టుబడులు పెట్టిన వారికి ఏమీ రాలేదు కదా. ఇక్కడే మీరు అసలైన మ్యాజిక్ని గమనించాలి. మార్కెట్ సూచీలు ఒకే దగ్గర ఆగిపోయాయి కదా అని మార్కెట్ చచ్చిపోయిందనుకుంటే పొరపాటే. అంటే ఇండెక్స్ కదలకపోయినా లాభాలొచ్చాయా? అవును, సూచీలు కదలకపోయినా అదే సమయంలో కొన్ని నిర్దిష్టమైన కంపెనీలు ఊహించని విధంగా భారీ లాభాలనిచ్చాయి. వావ్, అదెలా సాధ్యం? ఉదాహరణకు, ఎఫ్ఎంసీజీ రంగానికి చెందిన ఒక పాపులర్ కంపెనీ బ్రిటానియా షేరును చూద్దాం. 2010లో ఆ షేరు ధర సుమారు ₹200 దగ్గర ఉండేది. ఓకే. మార్కెట్ అంతా సైలెంట్గా, డెడ్గా ఉన్న ఆ 2015-2016 నాటికి ఆ షేరు ధర ఏకంగా $1,100 నుండి $1,500కు చేరుకుంది. ఒక్క నిమిషం. ఇక్కడ మ్యాథ్స్ నాకు కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంది. అడగండి. బ్రిటానియా లాంటి ఒక పేరున్న కంపెనీ 5 లేదా 6 రెట్లు పెరిగినప్పుడు ఆటోమేటిక్గా నిఫ్టీ లాంటి ఇండెక్స్ కూడా పైకి వెళ్ళాలి కదా. ఇండెక్స్ 6 ఏళ్లపాటు ఫ్లాట్గా ఉండి అందులో ఉన్న కొన్ని షేర్లు మాత్రం 500% ఎలా పెరుగుతాయి? దీని వెనుక ఉన్న లాజిక్ లేదా మెకానిజం ఏమిటి? చాలా మంచి పాయింట్ పట్టుకున్నారు. ఇది అర్థం చేసుకోవాలంటే మనం సెక్టర్ రొటేషన్ గురించి, అలాగే ఇండెక్స్ అసలు ఎలా పనిచేస్తుందో చూడాలి. నిఫ్టీ అనేది 50 కంపెనీల ఒక ఆవరేజ్ మాత్రమే కదా. అవును, అది యావరేజ్ నంబర్. ఆ కాలంలో ఏం జరిగిందంటే 2008 ఫినాన్షియల్ క్రైసిస్ తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్, రియల్ ఎస్టేట్, టెలికాం లాంటి భారీ అప్పులున్న రంగాల నుంచి పెద్ద సంస్థాగత మదుపరులు తమ డబ్బును ఉపసంహరించుకోవడం మొదలుపెట్టారు. ఫారిన్ ఇన్వెస్టర్స్ డబ్బులు తీసేశారు. అవును, ఆ సెక్టర్లు దారుణంగా పడిపోతూ వచ్చాయి. కానీ ఆ పెద్ద ఇన్వెస్టర్లు తమ దగ్గరున్న డబ్బుని ఎక్కడొక చోట పెట్టాలి కదా. అఫ్కోర్స్, వాళ్ళు అంత పెద్ద మొత్తంలో డబ్బును క్యాష్గా పెట్టుకుని కూర్చోలేరు కదా. రైట్. అందుకే వాళ్ళు ఏ ఆర్థిక సంక్షోభం వచ్చినా స్థిరంగా ఉండే అప్పులు లేని రంగాన్ని ఎంచుకున్నారు. అదే ఎఫ్ఎంసీజీ, అంటే ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్. అంటే రోజువారీ వస్తువులు కదా. అవును.
మార్కెట్ ఎలా ఉన్నా జనాలు బిస్కెట్లు, సబ్బులు, షాంపూలు కొనడం ఆపరు గదా. అందుకే వాళ్ళు బ్రిటానియా, హిందుస్థాన్ యూనిలివర్ లాంటి కంపెనీల్లో నిశ్శబ్దంగా డబ్బులు పంప్ చేయడం మొదలుపెట్టారు. ఓహో, అంటే ఒక పక్క తీసి ఇంకో పక్క పెడుతున్నారు. అవును. దీన్నే మనం టెక్నికల్గా అక్యుములేషన్ ఫేజ్ అంటాం. ఒక పక్క ఇన్ఫ్రాస్టాక్స్ దారుణంగా పడిపోవడం వల్ల ఇండెక్స్ కిందకి లాగబడుతూ ఉంటే, మరో పక్క ఎఫ్ఎంసీజీ లాంటి స్టాక్స్ పెరగడం వల్ల ఇండెక్స్ బ్యాలెన్స్ అయ్యి ఫ్లాట్గా ఉండిపోయింది. అద్భుతం. అంటే నిఫ్టీ అనే ఆ ఇండెక్స్ నంబర్ చూసేవాళ్లకి మార్కెట్ ఆగిపోయింది అనిపిస్తుంది. కాని లోపల చూస్తే అప్పులున్న చెత్త కంపెనీల నుంచి డబ్బులు సురక్షితమైన కంపెనీల్లోకి మారుతున్నాయన్నమాట. 75 దగ్గరున్న హిందుస్థాన్ యూనిలివర్ షేరు 2016 నాటికి ఏకంగా ₹900 చేరుకుంది. వావ్, దాదాపు 3 రెట్లు పెరిగింది. అవును. మనమిక్కడ గమనించాల్సిన కోర్ పాయింట్ ఏమిటంటే, సూచీలు కదలట్లేదు, విసుగు తిప్పిస్తున్నాయి అని ఎవరైతే మార్కెట్ నుంచి పూర్తిగా తప్పుకున్నారో వాళ్ళిలాంటి సెక్టార్ రొటేషన్ని పసిగట్టలేకపోయారు. ఆ తాజా గాలిని పూర్తిగా వదిలేసుకున్నారు. అంతే కదా. ఇది నిజంగా అద్భుతమైన ఇన్సైట్. అయితే ఈ గ్రైండింగ్ ఫేజ్లో మార్కెట్ పనికిరాదని వదిలేయకూడదు అనేది నాకు క్లియర్గా అర్థమైంది. సంతోషం. కానీ ఆ నాయిజ్లో, ఆ గందరగోళంలో నష్టపోకుండా ఉండాలంటే మనమిందాక మాట్లాడుకున్న ఆ జాలీని లేదా మెష్ని మన పెట్టుబడులకు ఎలా అమర్చాలి? నాకు తెలిసి చాలామంది మెష్ అంటే తక్కువ డబ్బులు పెట్టుబడి పెట్టడం అనుకుంటారు కదా. కాదు. కేవలం తక్కువ పెట్టుబడి పెట్టడం అనేది జాలి అంత మాత్రం కాదు. తక్కువ డబ్బులు పెట్టడమంటే కిటికీని సగం మాత్రమే తెరవడం లాంటిది. అన్నీ దుమ్ము వస్తూనే ఉంటుంది. అవును కదా. కానీ స్టాక్ మార్కెట్లో అసలైన జాలి అంటే మన పెట్టుబడి నియమాలు. అంటే మన కఠినమైన స్క్రీనింగ్ క్రైటీరియా. మార్కెట్ గందరగోళంగా ఉన్నప్పుడు, ఒక స్పష్టమైన దిశానిర్దేశం లేకుండా ఉన్నప్పుడు గుడ్డిగా ఏది పడితే అది కొనకూడదు. అంటే ప్రతి స్టాక్ మీద ట్రేడ్ చేయకూడదు. అస్సలు చేయకూడదు. ఈ సమయంలో మనం మన స్క్రీనింగ్ జాలిని చాలా టైట్ చేయాలి. ఉదాహరణకు, నేను ఎంచుకునే కంపెనీకి అప్పులుండకూడదు, వాళ్ల క్యాష్ ఫ్లోస్ పాజిటివ్గా ఉండాలి, మేనేజ్మెంట్ ట్రాక్ రికార్డ్ బాగుండాలి. ఇలా ఒక స్పష్టమైన రూల్ బుక్ పెట్టుకోవాలి. రైట్. అంటే ఈ రూల్స్ అనే జాలి ద్వారా ఫండమెంటల్స్ లేని పెన్నీ స్టాక్స్ లాంటి ఆ దుమ్ము ఆగిపోతుంది. కానీ ఆ నియమాలను దాటుకునొచ్చే బలమైన కంపెనీల్లాంటి తాజా గాలి మాత్రమే మన పోర్ట్ఫోలియోలోకి వస్తుందన్నమాట. ఖచ్చితంగా. దీనివల్ల మార్కెట్ ఎంత వాలటైల్గా ఉన్నా మన పోర్ట్ఫోలియో చాలా సురక్షితంగా ఉంటుంది. దీనికి ఇంకొక డైమెన్షన్ కూడా ఉందండి. మనం దీన్ని ఒక డాక్టర్ అనాలజీతో కూడా పోల్చి చూడొచ్చు. డాక్టర్ అనాలజీనా అంటే? చూడండి, మనం పూర్తిగా ఆరోగ్యంగా చాలా ఫిట్గా ఉన్నప్పుడు ఎవరైనా డాక్టర్ దగ్గరికి వెళ్తామా? వెళ్ళము. ఎందుకంటే అంతా బాగుంది కదా. అవును, అవసరం లేదు కదా. కాని మనకు జ్వరం వచ్చినప్పుడో, అసలు లోపలేమవుతుందో అని భయంగా ఉన్నప్పుడో వెంటనే డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకుంటాం. స్టాక్ మార్కెట్లో కూడా అంతే జరుగుతుంది. అంటే బుల్ మార్కెట్లో ఉన్నప్పుడు అంతా ఆరోగ్యంగా ఉంటుంది కాబట్టి అప్పుడెవరి సలహా అవసరం లేదంటారా? అవును. బుల్ మార్కెట్లో అందరూ మేధావులే. ఏది కొన్నా పెరుగుతుంది కదా, అక్కడ గ్రేట్ అనాలిసిస్ అవసరం లేదు. నిజమే. కోతి డార్ట్ వేసినా తగిలే సమయం అది. కానీ మార్కెట్ ఎప్పుడైతే ఫ్లాట్గా మారి, విసుగు పుట్టించి, ప్రతిరోజు వొలటాలిటీతో భయపడుతుందో, అంటే అనారోగ్యంగా మారుతోందో, అప్పుడే మనకు సరైన నిపుణుల సలహా, ఒక గైడెన్స్ అవసరం. ఆ మార్గదర్శకత్వం, ఆ నియమాలే మనల్ని ఆ నాయిస్ నుంచి బయటకు తీసుకొస్తాయి. ఆ డాక్టరే మన జాలి. సో ఈ డీప్ డైవ్ మొత్తాన్ని మనం ఒకసారి క్రోడీకరిస్తే, ఇది కేవలం ఫైనాన్స్కి సంబంధించిన విషయం మాత్రమే కాదు, ఇదొక మైండ్ సెట్ అని నాకు అర్థమవుతోంది. ఖచ్చితంగా. ఈనాటి విశ్లేషణలు బట్టి చూస్తే మనం నేర్చుకోవలసిన ఒకే ఒక సత్యమేంటంటే, కష్టంగా ఉంది కదా అని, విసుగు పుడుతోంది కదా అని తలుపులు, కిటికీలు ఎప్పుడూ శాశ్వతంగా మోసేయకూడదు. అది స్నేహాలకైనా, పెట్టుబడులకైనా. అవును. అదొక వ్యక్తి మనల్ని మోసం చేసినప్పుడైనా సరే, మార్కెట్ మనల్ని తీవ్రంగా ఫ్రస్ట్రేట్ చేసినప్పుడైనా సరే, మనం చేయాల్సిందల్లా కఠినమైన బౌండరీస్ని, సరైన నియమాలను అనే జాలిని ఏర్పాటు చేసుకోవడం. ఆ జాలి ద్వారా చెత్తను ఫిల్టర్ చేసి అసలైన అవకాశాలను పట్టుకోవడం. చాలా గొప్ప సలహా ఇది. ఎందుకంటే చరిత్ర పదే పదే నిరూపించిన సత్యమేంటంటే, అత్యంత విసుగు పుట్టించే దశల నుండే గొప్ప విజయాలు పుడతాయి. ఆ సహనం ఉన్నవాళ్లే ఆ విజయాలకు అర్హులు. వావ్! ఈ కిటికీ, దుమ్ము, జాలి, ఈ ఎనాలజీ ఎంత పవర్ఫుల్గా వర్కౌట్ అయిందంటే, నెక్స్ట్ టైం మార్కెట్ బోరింగ్గా ఉన్నా లేదా జీవితంలో ఎవరైనా ఒకరు ద్రోహం చేసినా వెంటనే మనకు ఈ జాలి కాన్సెప్ట్ గుర్తొస్తుంది. అదే మన ఉద్దేశం కూడా. ఇక ఈనాటి డీప్ డైవ్ ముగించే ముందు వింటున్న ప్రతి ఒక్కరికీ నాదొక ఆలోచనాత్మక ప్రశ్న.
మీ జీవితంలో ప్రస్తుతం మిమ్మల్ని అత్యంత విసుగు తెప్పిస్తున్న పరిస్థితి ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. అది మీ కెరియర్లో కావచ్చు, మీ పెట్టుబడుల్లో కావచ్చు, లేదా ఒక వ్యక్తిగత సమస్య కూడా కావచ్చు. అవును. ఆ గందరగోళం వెనుక లేదా ఆ విసుగు వెనుక దాగి ఉన్న ఆ తాజా గాలిలాంటి అవకాశమేమిటో ఎప్పుడైనా గమనించారా? ఆ విసుగును తట్టుకుని నిలబడి సరైన ఫిల్టర్ వాడితేనే ఆ అసలైన వజ్రం మీకు దొరుకుతుందేమో ఒకసారి ఆలోచించండి. కష్టంగా ఉన్న సమయంలోనే అసలైన ఎదుగుదల దాగి ఉంటుంది. మరో ఆసక్తికరమైన విశ్లేషణతో తదుపరి డీప్ డైవ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.